నిమిషం స్వామివారిని ఇప్పుడు జలగిరి రావడానికి మన భోగిరి చెరువు అంటే ఇది పంబలాగా 20 పనులు పంబలాగా వివరిస్తూ స్వామివారిని జలగిరి రావడానికి చెరువులోకి సమాధానం తీసుకెళ్తున్నాం. స్వామి శరణం స్వామి శరణం పంబారట్టు స్వామికి పంబారట్టు స్వామికి పంబారట్టు కోనగిరి అయ్యప్పకు పంబారట్టు కోనగిరి అయ్యప్పకు పంబారట్టు పంబారట్టు స్వామికి పంబారట్టు పంబారట్టు స్వామికి పంబారట్టు కోనగిరి అయ్యప్పకు పంబారట్టు అయ్యప్పో స్వామియే 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 శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప పంబారట్టు స్వామికి పంబారట్టు పంబారట్టు స్వామికి పంబారట్టు కోనగిరి అయ్యప్పకు పంబారట్టు కోనగిరి అయ్యప్పకు పంబారట్టు స్వామి స్వామి శరణయ్యప్ప స్వామి
వారికి 2 చేతుల పైకెత్తి నమస్కారం. అందరూ ఈ ముందర ఉండకూడదు, అందరూ వెనక్కి వచ్చేయాలి, అందరూ వెనక్కి రావాలి, మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి. ఏకకంఠంతో అందరూ నామం స్వామియే. చాలట్లేదు శబ్దం. స్వామి బాబు ఇప్పుడు ఎవరు మీరు దిగకూడదు చెప్తాను. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చో. హలో ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారండి, ఆగిన స్వామియే. అక్కడ నైవేద్యం వస్తుంది, వాయిద్యం మంచి ఇక్కడ స్వామి శరణం. అక్కడ కింద వాళ్ళు తప్పట్లేదు, స్వామి శరణం. కుర్చీలో కూర్చున్న వాళ్ళు తప్పట్లేదు, ఇటుపక్క కూర్చున్న మంచాల ముందు తప్పట్లేదు. అందరూ స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి అయ్యప్ప శరణమప్ప పంబారాటే స్వామికి పంబారాటే ఈరోజు ఈ పంబా ఆరాధన మహోత్సవం ఇక్కడ స్వామివారికి ఈ భువనగిరి చెరువులో జలక్రీడలు జరుగుతుంది. జరగండి, ఒక్కొక్కరు తెచ్చి ఒక జరగండి, కొంచెం వెనకండి, వెనకరా ఎవరు రాకూడదు, అక్కడే కూర్చోండి. ఈ స్వామివారికి 19 సంవత్సరాలుగా ఇక్కడ మనం ఆరాధన చేస్తున్నాం. ఆ మధ్య కొన్ని సమయాల్లో చెరువులో నీళ్లు లేకపోయేసరికి గుడి పక్కనే ఉండి ఒక గుంత తవ్వి అక్కడే చేసేవాళ్ళం. ఆ గంగమ్మ తల్లి అనుగ్రహం ఏమో భగవద్కృపతో అద్భుతంగా ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా జలమయంగా ఉన్నటువంటి భువనగిరిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం మాత్రమే తప్ప వేరే ఎక్కడ లేదని చెప్పుకోవచ్చు. ఇంకా కార్యక్రమంలో అన్నదాతగా కొంతమంది, అభిషేకదాతలుగా కొంతమంది, అన్నిటికంటే కూడా ఈ సన్నిధానం స్వాములు చేసినటువంటి సేవ, భక్త మండలి, వాద్యకారులు, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, పోలీస్ వాళ్ళు, మన మున్సిపల్ చైర్మన్ వెంకటేష్ వారి యొక్క పరివార బృందం అంతా కూడాను, ఇంకా ఈ టెంట్ వేసిన వారు కానీ, పని వేసిన వారు కానీ, వాయిద్యకారులు కానీ, ఒకటా రెండా ఎన్నో రకాలుగా చేసిన అన్నిటికంటే అజ్ఞాతంగా వాళ్ళు కష్టపడుతుంటారు. నాగరాజు వాడు కానీ ఇలా ఒక్కొక్కరు కూడా ఎంతో సేవ చేసి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుంది అంటే ఇదేదో ఒకరి వల్ల కాదు. ఒక వెంకటేశ్వర గురుస్వామి వస్తారు, అయిపోతాడని. ఇప్పుడు చూడండి, మనం అంతా వాడు ఇప్పుడు వచ్చారు, మనం అందరం మిక్స్ చేశారు. రమణ వంట చేశారు, రమణ ఇలా ఎవరి పని వాళ్ళే. తోరణం కట్టేవాళ్ళు తోరణం, కలసం చేసేవాళ్ళు కలసం, ప్రింటింగ్ చేసేవాళ్ళు ప్రింటింగ్, నక్షలు వేసేవాళ్ళు నక్షలు, ఇవన్నీ చేస్తే మనం ఇంతమంది ఇక్కడ మనం జమ కూడా. ఇదివరకే కూడా మనం అనుకున్నది ఇంకా దీన్ని విరివిగా చేయాలని. రానున్న రోజుల్లో ఇంకా విశేషంగా చరిత్రలో చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం ఒకటిం బాబు స్వామి వారు పందిర్లోకి రావడం. ఎప్పుడైనా 3:30 కానీ స్వామి రాదు. భువనగిరి వాళ్ళు 5 కానీ భోజనం పెట్టాలని ఒక పేరు ఉండేది. ఈసారి అది కొంచెం బ్రేక్ చేశాం. ఇంకా వచ్చేసారి ఈ డబ్బా మైక్ను పెట్టుకోకుండా ఇక్కడే పెద్ద మైక్ సెట్ ఏర్పడుతుంది. అదే మెయిన్. అది చాలా ఇబ్బంది. నేను నిన్న కూడా చెప్పాను అదే మీకు. అంతా కూడా చక్కగా ఏదో ఒక చిన్న మచ్చ ఉంటేనే కదా దానికి వాల్యూ కూడా ఉంటుంది. ఈరోజు సాయంత్రం మహాపడిపూజ ఉంటుంది.
7:30కు పడి పూజ స్టార్ట్ అవుతుందండి. ఖచ్చితంగా పోయినసారి కూడా అలాగే స్టార్ట్ చేస్తాం. 7:30కు ఖచ్చితంగా పడి పూజ స్టార్ట్ అవుతుంది. మనం చెప్తున్నాం మళ్ళీ ఒక 20-30 మంది వస్తున్నారు. కానీ పంబా ఆరాట రోజు ఈ ఆరాట చేసుకున్న వాళ్ళు ఈ భిక్ష ఇప్పుడు ఉన్నటువంటి ఆ భిక్ష చేయబోతున్నారు సరే, ఏదో ఒక ఆకులో సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే స్వయంగా వచ్చి భిక్ష చేయబోతున్నారు ఈరోజు. అదేవిధంగా సాయంత్రం పడిపూజలో మీకోసం స్వామివారు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు పడిపూజలో ఎంతో విశేషమైనటువంటి పడిపూజ పంబా ఆరాట రోజు. ఇక్కడితో ఆగిపోయామా? ఇంకా రానున్న సంవత్సరం 27వ తారీఖున మన 26వ తారీఖున మన దేవాలయంలో భక్తులందరి కోసం సహస్ర కలశాభిషేకం అనే ఒక అభిషేకాన్ని మనం ఏర్పాటు చేశాం. ఈ సహస్ర కలశాభిషేకం